వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్ పరువు కొట్లాట. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో పొలిటికల్ తర్వాత ఏదైనా హాట్ టాపిక్ ఉంది అని అంటే కొండా సురేఖ వర్సెస్ అక్కినేని నాగార్జున అన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇవాళ కాసేపటి క్రితమే నాంపల్లి కోర్టుకు అక్కినేని నాగార్జున తన కొడుకు నాగ చైతన్యతో కలిసి హాజరు కావడం జరిగింది. ఇవాళ నాగార్జున దానికి సంబంధించి స్టేట్మెంట్ రికార్డ్ చేయడంతో పాటు సాక్షులను కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మొదటి నుంచి ఎపిసోడ్లో ఏమేం జరిగింది అన్న అంశాల నేపథ్యంలో పెద్ద డిస్కషనే జరుగుతుంది. ఈవెన్ కొండా సురేఖ సమంత విషయంలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించి అంటే ఎవరిని టార్గెట్ చేశారు, ఎవరికి సారీ చెప్పారు, అసలు ఏంటిది పొలిటికల్ టర్న్ తీసుకోవడము, దీంతోపాటు సోషల్ మీడియాలో రకరకాల వార్తలు రావడము, ఎందుకంటే చాలా వాయిస్ లీక్ కాబోతున్నాయి. ఇది ఇంకొక రకమైన ఏంటిది అంశాన్ని తెరమీద తీసుకురాబోతున్నారు అంటూ రకరకాల వార్తలు అయితే వస్తున్నాయి. బీఆర్ఎస్ వెనుకుండి నడిపిస్తుంది, కేటీఆర్ సూత్రధారి పాత్రధారి కాబోతున్నారు, నాగార్జున వెనకాల అండాదండ ఆయన ఉండబోతున్నారంటే వీళ్ళిద్దరి మధ్య గుడ్ రిలేషన్ ఉందన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇటు కొండా సురేఖ అంటే రఘునందన్ రావు నూలు దండ మెడలో వేసినప్పటి నుంచి స్టార్ట్ అయిన ఎపిసోడ్కి ఇప్పుడు కోర్టు దాకా వెళ్ళేంత వరకు కూడా సారీ చెప్తే నేను ఖచ్చితంగా ఈ అంశానికి సంబంధించి బేషరతుగా నాగార్జున అక్కినేని ఫ్యామిలీకి క్షమాపణ చెప్తే మేము కేసు వెనక్కి తీసుకుంటామంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. బట్ నేను సమంతకు సారీ చెప్తాను తప్పితే మిగతా ఎవరి విషయంలో నేను సారీ చెప్పాను, నేను చేస్తున్న మాటలకు కట్టుబడి ఉన్నాను అంటూ కూడా చాలా క్లియర్ కట్గా నాకు ఇన్డెప్త్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఈ అంశానికి సంబంధించి మాట్లాడుతున్నాను అంటూ కూడా ఆవిడ చెప్పడం జరిగింది. బట్ ఏంటంటే ప్రూఫ్స్ లేకుండా మాట్లాడితే యాజ్ ఎ పొలిటీషియన్గా కావచ్చు, లేకపోతే ఒక మహిళగా కావచ్చు, ఒక మహిళ పడుతున్న ఆవేదనకు సంబంధించి ఆవిడ పట్ల చేసిన అంటే ప్రచారానికి సంబంధించి అయితే ఎవరు సమ్మతించరు, దాన్ని ఎవరు హర్షించరు. ఈ విషయానికి సంబంధించి ఖచ్చితంగా కొండా సురేఖ గారికి ఫుల్ సపోర్ట్గా ఉంటాం. కాకపోతే ఆ అంశం నేపథ్యంలో తను తీసుకున్న పాయింట్ అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కొరకరాని కొయ్యగా మారిందని చెప్పాలి. దీనికి సంబంధించి మహేష్ కుమార్ గౌడ్ అంటే సినిమా వాళ్ళకి ఆవిడ సమంత విషయంలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించి సారీ చెప్పారు అని అంటే రకరకాల కామెంట్స్. దీంట్లో రామ్ గోపాల్ వర్మ ఒక ట్వీట్ చేయడము, దానికి సంబంధించి ప్రకాష్ రాజ్ ఒక ట్వీట్ చేయడము, ఏంటి సినిమా వాళ్ళంటే ఇంత లోకోగా కనిపిస్తున్నారా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తారు అనేసి. ఇప్పుడు సమంతాని ఇక్కడ ఈమెం తక్కువ చేసి మాట్లాడిందని సమంతకు సారీ చెప్తుంది. సారీ చెప్పాల్సింది అక్కినేని ఫ్యామిలీకి కదా, తండ్రి కొడుకులు ఇద్దరిని దీంట్లో బద్నాం చేసేసి ఇప్పుడు సమంతకు సారీ చెప్తే ఎలా అంటూ కూడా ఇలాంటి రకరకాల వాదనలు తెర మీదకి వచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా అక్కినేని ఫ్యామిలీ అంటే ఒక బ్రాండ్. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఎన్టీఆర్ తర్వాత ఏఎన్ఆర్ వీళ్ళిద్దరు కలిసి టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి ఎలాంటి బ్రాండ్ని క్రియేట్ చేశారు, ఎంత పట్టుకొమ్మలుగా నిలిచారు. ఇప్పటికీ కూడా ఆ జనరేషన్ నుంచే మా కెరీర్లు అనేవి స్టార్ట్ అయిన విషయం తెలిసిందే. కాబట్టి మాకంటూ సమాజంలో పరువు ప్రతిష్టలు ఉన్నాయి. ఇలా ఉచితానుచితంగా మా పైన వ్యాఖ్యలు చేస్తే ఊరుకోము అంటూ కూడా చెప్పడము, అటు అమలా కూడా ఏంటిది రాహుల్ గాంధీని ట్యాగ్ చేస్తూ అక్కడ దాకా వెళ్ళడము. పొలిటికల్గా అయితే ఇదంతా ఏదో స్కెచ్ నడుస్తుంది, ఏదో చేయడానికి కోసం ఇదంతా పెద్ద గ్యాంగ్ అయితే ఫామ్ అయిపోయింది. ఎందుకంటే గతంలో దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ అన్నప్పుడు పవన్ కళ్యాణ్ తల్లినప్పుడు సినిమా ఇండస్ట్రీ స్పందించలేదు. చంద్రబాబు నాయుడు భార్యను భువనేశ్వర్ని అన్నప్పుడు ఏ ఒక్కరు ఒక మహిళను అన్నారని స్పందించలేదు. మరి అక్కినేని నాగార్జున అన్ననంగానే వీళ్ళందరికీ ఎందుకు ఇంత పౌరుషం వస్తుంది, ఏంటిది ఏదో మతలబు నడుస్తుంది అనేసని. బట్ ఇక్కడ ఏంటంటే కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలే కొంచెము అంటే మనము ఒక ఏంటిది ఎదుటి వ్యక్తికి కౌంటర్ ఇస్తున్నామన్నప్పుడు దానికి సంబంధించిన కాస్తో కూస్తో ఎవిడెన్సెస్ లేకుండా మాట్లాడితే ఖచ్చితంగా తర్వాత నాలుగు ఖర్చుకోవాల్సిందే అన్న విషయం అయితే ప్రస్తుతం జరుగుతున్న చర్చ ద్వారా తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరి కాసేపట్లో స్టేట్మెంట్ రికార్డ్ అయిన తర్వాత బయటకు వచ్చే అవకాశం ఉంది. మరి పొలిటికల్ సర్కిల్లో ఎలాంటి డిస్కషన్ నడుస్తుంది, సినిమా సర్కిల్లో ఎలాంటి డిస్కషన్ నడుస్తుంది, ఆల్మోస్ట్ ఆల్ డైవర్షన్ పాలిటిక్స్ అయితే క్లియర్ కట్గా మనకు తెలంగాణలో కూడా నడుస్తున్న విషయం తెలిసిందే. ఓవరాల్గా ఇప్పటివరకు జరిగిన ఎంటైర్ ఎపిసోడ్కి సంబంధించి ఏం డిస్కషన్ నడుస్తుంది, అలాగే సోషల్ మీడియాలో వస్తున్న వాయిస్లకు సంబంధించి లీకేజ్లు ఉండబోతున్నాయంటూ కూడా ఒక వార్త చక్కర్లు కొడుతుంది. ఏం నడుస్తుందన్న దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ న్యూస్ నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు. మరి ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీనివాస్, అంటే ఆల్మోస్ట్ ఆల్ అంటే కొండా సురేఖను బద్నాం చేసిన దగ్గర నుంచి మొదలు పెడితే ఇవాళ కోర్టు వరకు కూడా రకరకాల అంశాలు తెర మీదకి రావడము, సినిమా ఇండస్ట్రీ స్పందించడం, ఆ తర్వాత పొలిటికల్ వాళ్ళు స్పందించడము, ఇప్పుడు సోషల్ మీడియాలో దీనికి సంబంధించి కేటీఆర్ వెనుకుండి నడిపిస్తున్నాడు. ఇప్పుడు వీళ్ళ నేపథ్యంలో వీళ్ళు మాట్లాడుకున్న కొన్ని మాటలు త్వరలోనే బయటికి రాబోతున్నాయి అంటే ఇంకో బాంబు పెంచడం, అమ్మో ఒకట రెండా ఒక స్టార్ట్ అయిన అంశం ఒకటి, ఇప్పుడు తిరుగుతున్న అంశాలు ఒకటి. ఓవరాల్గా ఏంటి అసలు ఏం జరుగుతోంది?
సంధ్య ఇక మరి తెలంగాణ మంత్రి కొండా సురేఖ మరి చేసిన కామెంట్స్ అయితే మరి అనేక రకాలుగా కూడా మలుపులు తిరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. మొత్తానికి మరి ఆమె మంత్రిగా ఉండి ప్రభుత్వంలో మంత్రిగా ఉండి తాను చేసిన వ్యాఖ్యలు అయితే ఎంత సంచలనం కలిగించాయో మనం చూసాము. ఈ నేపథ్యంలోనే ఇక ఆమె మాట్లాడిన మాటల్ని కూడా వెనక్కి తీసుకుంటున్నామని కూడా చెప్పారు. కానీ ఈ విషయంలో మరి సమంతకు సారీ చెప్పారు. మా పరువు ప్రతిష్టల మాట ఏంటి, మాకు సారీ చెప్పారా అంటూ కూడా అక్కినే నాగార్జున కోర్టును ఆశ్రయించిన సంగతి మనకు తెలిసిందే. దీంట్లో క్రిమినల్ కేసు వేశారు, అట్ ద సేమ్ టైం పరువు నష్టం దావా కూడా వేశారు. దీంట్లో కేటీఆర్ అలాగే మరి నాగార్జున ఇద్దరు కూడా కొండా సురేఖ చేసిన కామెంట్స్పై కూడా కోర్టును ఆశ్రయించారు. దీంట్లో మరి నిన్న కోర్టు విచారణ జరిపింది. అలాగే ఎవరైతే మరి ఇక అక్కినేని నాగార్జునకు సంబంధించిన స్టేట్మెంట్ను కూడా రికార్డ్ చేయాలి, తర్వాత కోర్టుకు రావాలని పిలిచిన నేపథ్యంలో అక్కినేని నాగార్జున, ఆయన భార్య అమల, ఆయన కొడుకు అక్కినేని నాగ చైతన్య ముగ్గురు కలిసి కూడా కోర్టుకు రావడం జరిగింది. ఇప్పుడు ఆయన అక్కినేని నాగార్జునకు సంబంధించిన స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. సో పరువు నష్టం దావా వేసి నా విషయంలో కూడా మరి కోర్టు నాగార్జున స్టేట్మెంట్ రికార్డ్ చేస్తుంది. సో మరి కాసేపట్లో కూడా నాగార్జున బయటకు వచ్చే అవకాశం ఉంది. దీంట్లో అనేక రకమైన కోణాలు అయితే వెలుగు చూస్తున్నాయని మనకు స్పష్టమవుతోంది. ముఖ్యంగా అక్కినేని నాగార్జున ఒక సినిమా హీరో, అలాగే సినీ పరిశ్రమకి కూడా కొన్ని రూమర్స్ ఉంటాయి. సో ఒక సహనటుడు లేకుంటే ఇండస్ట్రీకి సంబంధించిన నటుడు ఎవరైనా మరి ఇలాంటి ఆరోపణ చేసిన క్రమంలో సో అది ఇంత పెద్ద వ్యవస్థగా మారే అవకాశం ఉండేది కాదు. కానీ దీంట్లో ఒక మహిళా మంత్రి, రాష్ట్రంలో అధికారంలో ఉన్న మంత్రి మరి ఆమె వ్యాఖ్యలు చేయడం, సో ఆమె దగ్గర ఆధారాలు ఉన్నాయా, సాక్ష్యాలు ఉన్నాయా, దీని పట్ల వాయిస్ రికార్డులు ఉన్నాయా అనేది అది ప్రభుత్వంలో ఉండి దర్యాప్తు చేయాలి, విచారణ చేయాలి. ఆమె కామెంట్స్ చేశారు. దాంతో మరి ఇది కొంత ఇటు ప్రభుత్వానికి కావచ్చు, పార్టీలో కావచ్చు ఇబ్బందికరమైన పరిస్థితి తలెత్తింది. దీంట్లో టీపీసీసీ అధ్యక్షులు అలాగే మరి చాలామంది కూడా ఆమె వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని కూడా సూచించారు. సో దాని ప్రకారమే ఆమె నా వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నాను, సమంతకు సారీ అని చెప్పారు. ఒక మహిళగా కాకపోతే శ్రీనివాస్ అంటే సినిమా ఇండస్ట్రీలో కావచ్చు, లేకపోతే నాగార్జునకు మద్దతు పలుకుతున్న క్రమంలో ఇక్కడ సమంత ఆమె కించపరచలేదు, ఆమె క్యారెక్టర్ ని హైలైట్ చేసింది. కేవలం ఇక్కడ ఆమె క్యారెక్టర్ ని అంటే మామ భర్త ఇద్దరు కలిసి కేటీఆర్ ప్రోద్బలంతో తనను లోబరిచే ప్రయత్నం చేశారు. బట్ ఆవిడ ఎక్కడా తగ్గలేదు అనేసి సమంతాను హైలైట్ చేసింది. కాబట్టి ఇక్కడ ఈ విషయంలో సమంతకు సారీ చెప్పాల్సిన అవసరం లేదు. ఏ ఆధారం లేకుండా సినిమా ఇండస్ట్రీలో అంటే అక్కినేని తర్వాత అక్కినేని కుటుంబంలో ఒక కీ రోల్ పోషించిన వ్యక్తికి సంబంధించి వాళ్ళ పర్సనల్ మ్యాటర్కి సంబంధించి వాళ్ళ అనుమతి లేకుండా, కోడలు కంప్లైంట్ ఇవ్వకుండా ఒక మంత్రి చేసిన విధానానికి సంబంధించి అయితే టాలీవుడ్ ఎంటైర్ ఇండస్ట్రీ తప్పుపట్టడం జరిగింది. మరి దీంతో సెల్ఫ్ కోల్ అవునన్నా కాదన్నా కొండా సురేఖ వేసుకున్నారు అన్న ఒక చర్చ కూడా నడుస్తోంది. మరి ఏంటి దీనికి సంబంధించి పొలిటికల్గా టర్న్ వెళ్తుందని తెలుస్తున్నా కూడా సినిమా ఇండస్ట్రీ ఎంటర్ అవడంతో ఇది ఇంకొక మలుపు తిరిగింది అనేది క్లియర్ కట్గా తెలుస్తుంది. మరి సారీ చెప్పాల్సిన వాళ్ళకు చెప్పకుండా వీళ్ళని పరువు నష్టం చేశారన్నది కదా ఇప్పుడు పాయింట్. ఖచ్చితంగా మరి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు అయితే ఆమె మంత్రిగా ఉండి చేయాల్సిన పరిస్థితి అయితే ఉండదు. ఎందుకంటే ఇది పూర్తిగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి మహిళలకు సంబంధించిన ఏదైతే మరి కొంత రూమర్స్ వెలువడుతున్న క్రమంలో మంత్రిగా ఆమె చేసిన వ్యాఖ్యల్ని మొత్తం సినిమా పరిశ్రమ అంతా ఖండించిందని చెప్పుకోవచ్చు. చిరంజీవి దగ్గర నుంచి మొదలుకుంటే జూనియర్ ఎన్టీఆర్ ప్రముఖ అగ్రతారలంతా కూడా ఆమె వ్యాఖ్యలపై ఖండించారు. కొంత పొలిటికల్ సర్కిల్లో కూడా ఈ అంశం పట్ల ఆమె చేసిన వ్యాఖ్యల పట్ల రెండు రకాల వాదనలు కూడా వినిపిస్తున్నాయి. సో తాజాగా మరి దీని వెనుక మరి తెలంగాణ ప్రభుత్వం ఉన్న కీలక వ్యక్తి ఆమె చేత ఈ మాటలు కూడా మరి అనిపించారని కూడా ప్రచారం జరుగుతుంది. సో ప్రచారాలు పక్కన పెడితే ఆమె మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన ఏదైతే మరి ఆ వ్యాఖ్యలు ఉన్నాయో అవి తీవ్రమైన కలకలం రేపాయి. ఇటు సినిమా రంగం నుంచే కాకుండా పొలిటికల్ సర్కిల్స్లో కూడా ఈ యొక్క కామెంట్స్పై ఆమె కేటీఆర్ను కూడా అందులో ఇన్వాల్వ్ చేశారు. సో కేటీఆర్ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్, ఆయనపై కామెంట్ చేయడము మరి అధికార ప్రతిపక్షాల మధ్య ఇదంతా సహజమైన అంశము. సో దీంట్లో ఏ ఒక్క రంగాన్ని ఆమె మాట్లాడినా సో ఆ రంగం నుంచి మాత్రమే కొంత ప్రతిఘటన ఎదురయ్యే పరిస్థితి ఉండేది. కానీ ఇటు రాజకీయ రంగాన్ని అటు సినిమా రంగాన్ని రెండు రంగాల్ని కూడా ఆమె ఈ తన వ్యాఖ్యల్లో మరి చెప్పడం కావచ్చు. తర్వాత ఒక మహిళా మంత్రి అయి ఉండి తను క్యాబినెట్లో మినిస్టర్గా ఉండి అధికారంలో ఉన్న పార్టీలో ఉండి తెలంగాణలో
ఒక మంత్రిగా ఆమె ఆదేశాలు జారీ చేయొచ్చు. ఒకవేళ తన దగ్గర ఎవిడెన్స్ ఉంటే దానిపైన విచారణ చేయించవచ్చు. తర్వాత దోషులెవరో ప్రజల ముందు పెట్టవచ్చు. జరుగుతున్న దాంట్లో నిజాలు ఏమున్నాయని చెప్పి కూడా చెప్పొచ్చు. ఆమె ముఖ్యంగా మరి ఫోన్ ట్యాపింగ్ అంశం కూడా తీసుకున్నారు. ఆ ఫోన్ ట్యాపింగ్ అంశం కూడా మరి ప్రభుత్వం ఒకవైపు దానిపైన దర్యాప్తు కూడా సాగుతోంది. మరి తర్వాత దాంట్లో మరి ఆ దర్యాప్తు జరుగుతున్న క్రమంలో మహిళా మంత్రి చేసిన కామెంట్స్ మరి కొండా సురేఖను కొంత ఇరుకున పెట్టాయి. అట్ ద సేమ్ టైం ఇక సినిమా రంగం కూడా అంతా ఏకతాటిపైకి వచ్చారు. మొన్న ఎన్కన్వెన్షన్ కూల్చినప్పుడు మరి నాగార్జున ఆక్రమించి కట్టారు, హైడ్రా కూల్చివేసింది. సో నాగార్జునకు సంబంధించిన కూల్చివేతను కూడా మరి ఎవరు కూడా సపోర్ట్ చేయలేదు. ఎందుకంటే ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అతను ఆ బఫర్ జోన్లో అక్కడ నిర్మించిన ఎన్కన్వెన్షన్ అయితే అది ఆక్రమణ అని తేల్చి హైడ్రా కూల్చివేయడం పట్ల మరి అతను ఒంటరి పోరాటం చేశారు. కానీ ఇప్పుడు అతని కుటుంబం ఏదైతే ఉందో మరి ఆ కుటుంబం పట్ల ఇప్పటికే నాగ చైతన్య కావచ్చు, అలాగే మరి ఇక అతనికి సంబంధించిన విడాకుల విషయంలో కావచ్చు, సో అక్కినేని కుటుంబం విషయంలో కావచ్చు, ఇవన్నీ కామెంట్స్ చేయడం అయితే కొంత సినిమా పరిశ్రమ విషయంలో మరి అందరినీ కూడా కొంత ఈ ఖండించడానికి దారి తీసాయని చెప్పొచ్చు. దీంట్లో మెయిన్ ఇప్పుడు ఈ చర్చ ఒకవైపు నడుస్తుంటే సోషల్ మీడియా వేదికగా మరో చర్చ త్వరలోనే వాయిస్ లీకులు ఉండబోతున్నాయి. ఈ ఎంటైర్ ఎపిసోడ్కి సంబంధించి దిమ్మ తిరిగిపోయే వాస్తవాలు రాబోతున్నాయి. అంటే ఊరికే కొండా సురేఖ చేయలేదు, దీని వెనుక అవునన్నా కాదని ఇంకొక మతలబు ఉంది అంటూ కూడా ఒక న్యూస్ స్ప్రెడ్ అవుతుంది. దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది? ఖచ్చితంగా సంధ్య, మరి ఇవాళ సోషల్ మీడియా వేదికగా చాలా అంశాలు చర్చకు వస్తున్నాయి. ఈ అంశంలో కూడా అనేక అంశాలు కూడా వస్తున్నాయి. సో వాటన్నిటిని మనం పూర్తిగా ధృవీకరించలేము. కానీ ఇప్పటికైనా కొండా సురేఖ మంత్రిగా ఉన్నారు. మహిళలను మరి ఆమె కించపరిచే ఉద్దేశం లేదు. తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకున్నారు. అయినప్పటికీ ఒకవేళ వాయిస్ రికార్డ్స్ ఉన్న క్రమంలో ఖచ్చితంగా దాని మీద విచారణ చేసే అధికారం తనకుంది. సో ప్రభుత్వంలో తన ఒక మహిళా మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. విచారణ జరిపే సర్వాధికారాలు ఆమెకున్నాయి. సో తన పరిధిలోని అంశం కాకపోయినప్పటికీ ఇమీడియట్గా ఒక మహిళగా ఆమె సీఎం దగ్గరికి వెళ్ళొచ్చు, అలాగే సీఎస్తో మాట్లాడవచ్చు, అధికార యంత్రాంగాన్ని పురమాయించవచ్చు. ఈ విషయంలో విచారణ జరపడానికి ఆమె ముందుకొస్తే ఆక్షేపించేవారు, అడ్డుకునేవారు కూడా ఎవరు ఉండరు. కానీ మరొకసారి కూడా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఏదైతే ఉందో దీంట్లో వాయిస్ రికార్డ్స్ ఉన్నాయి, అవి త్వరలోనే లీక్ అవుతాయి అని చెప్పి మరి ఇప్పుడు నాగార్జున ఎప్పుడైతే పరువు నష్టం దావా వేశారు, ఆ తర్వాత నాగార్జున పైన కూడా ఎన్కన్వెన్షన్ అక్రమంగా నిర్మించారు. సో ప్రభుత్వ స్థలంలో అది బఫర్ జోన్లో నిర్మించారని మరొక కేసు పెట్టడం కావచ్చు. సో ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కొంత ఇటు మా ప్రభుత్వానికి ఇబ్బందికరమైన పరిస్థితి. దీంట్లో ప్రతిపక్షాలు ఖచ్చితంగా ఇన్వాల్వ్మెంట్ ఉంది. ముఖ్యంగా ఇందులో కేటీఆర్కు సంబంధించి కూడా మరి కొండా సురేఖపై ఆయన పరువు నష్టం దావా వేయడం కావచ్చు. ఆ పరువు నష్టం మనకు అందుతున్న న్యూస్ ప్రకారము అంటే డైరెక్ట్ గానే నాగార్జున అక్కడ స్టేట్మెంట్ ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన కొన్ని కీలక పాయింట్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఏంటంటే అటు దేనికోసం మీరు పిటిషన్ ఫైల్ చేశారని నాగార్జునను కోర్టు ప్రశ్నించినప్పుడు దానికి సంబంధించి మంత్రి కొండా సురేఖ తన కుటుంబంపై అమర్యాదపూర్వక వ్యాఖ్యలు చేసింది, దీనివల్ల మా కుటుంబ పరువు మర్యాదలకు భంగం వాటిల్లింది అంటూ కూడా ఆయన కోర్టుకు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అంటే మేము కోర్టును ఆశ్రయించడం జరిగింది, ముందుగా క్షమాపణ కోరాము, అక్కడి నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు కాబట్టి మా పరువుకు భంగం కలిగింది, ఖచ్చితంగా దీన్ని పరిగణలోనికి తీసుకోవాలంటూ కూడా నాగార్జున స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. దీంతో పాటు చాలా విషయాలు అంటే సినిమా రంగం ద్వారా మా కుటుంబానికి పేరు ప్రతిష్టలు ఉన్నాయి, జాతీయ స్థాయిలో కూడా మేము అనేక అవార్డులను తీసుకోవడం జరిగింది, దేశవ్యాప్తంగా మా కుటుంబం పట్ల చాలా ప్రేమ అభిమానాలు చూపించే వాళ్ళు ఉన్నారు. ఈవిడ చేసిన వ్యాఖ్యల వల్ల మా అభిమానగణం కావచ్చు, మా కుటుంబం మొత్తము ఒకంత అసహనానికి గురైంది, మనోవేదనకు గురైంది, దీనికి భారీ మూల్యం మేము చెల్లించుకోవాల్సి వస్తుంది అంటూ కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. మరి ఈయన ఇస్తున్న స్టేట్మెంట్ ప్రకారము దీన్ని కొండా సురేఖ ఎలా ఎదుర్కొనే అవకాశం ఉందని అనుకోవాలి? ఖచ్చితంగా మరి నాగార్జున మొదటి నుంచి చెప్తున్నారు, తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నానని సమంతకు మాత్రమే సారీ చెప్పారు, మా కుటుంబం పరిస్థితి ఏంటని కూడా ఆయన ట్వీట్లో ప్రశ్నించారు. ఇప్పుడు కాసేపటి క్రితం కోర్టులో హాజరైన క్రమంలో కూడా అదే చెప్పారు, మా కుటుంబానికి మొదటి నుంచి మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. మొత్తానికి తెలుగు సినిమా పరిశ్రమలో ఏఎన్ఆర్ ఎన్టీఆర్లు అనే వాళ్ళ ద్వారా మరి సినిమా పరిశ్రమ తెలుగు రాష్ట్రాల్లో మరి ఒక రకమైన మంచి గుర్తింపు పొందింది. ఈ నేపథ్యంలోనే ఇటు ఎన్టీఆర్ ఫ్యామిలీ విషయంలో కావచ్చు, మరి ఏఎన్ఆర్ ఫ్యామిలీకి సంబంధించి వారసులుగా కూడా మరి అటు బాలకృష్ణ తర్వాత హరికృష్ణ వీళ్ళంతా కూడా మరి కొంత
మంచి క్యారెక్టర్తో ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం నాగార్జున కూడా అక్కినే నాగేశ్వరరావుకు సంబంధించి నటవారసుడుగా యువ సామ్రాట్గా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. ఆయన కొడుకు ఇద్దరు కూడా అఖిల్ కావచ్చు, నాగ చైతన్య, వీళ్ళందరూ కూడా కొంత ఒక సినిమాలో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఈ రెండు కుటుంబాలకు సంబంధించిన వారసులు కూడా ఇప్పుడు సినిమా పరిశ్రమలో ఒక రకంగా చెప్పాలంటే మంచి హీరోలుగా ఎదుగుతున్నారు. చలనచిత్ర పరిశ్రమ ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి చెందుతుందంటే ఈ రెండు కుటుంబాలు కారణం అని చెప్పుకోవచ్చు. సో గాసిప్స్ ఎలా ఉన్నప్పటికీ కూడా సో అతను ఇప్పుడు చెప్పిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో, ఆయన గతంలో చేసిన ట్వీట్ ఏదైతే ఉందో, మా కుటుంబానికి ఉన్న మా పేరు ప్రఖ్యాతులు ఆమె చేసిన కామెంట్స్ వల్ల భంగం కలిగించాయి. సో ఆమె కేవలం సమంతకు మాత్రమే సారీ చెప్పారు, మా కుటుంబం పరిస్థితి ఏందని ప్రశ్నించారు. ఎట్ ద సేమ్ టైం ఆయన క్రిమినల్ సంబంధించిన కేసుతో పాటు పరువు నష్టం కూడా దావా వేసిన క్రమంలో కోర్టు కూడా మరి ఆయన పిలిచి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఆ స్టేట్మెంట్లో కూడా మరొకసారి ఆయన అదే స్పష్టం చేస్తున్నారు. సో దీంట్లో నాగార్జున ఒక పర్ఫెక్ట్ విజన్తో ఉన్నట్టు మనకు స్పష్టమవుతుంది. ఎందుకంటే ఆయన కుటుంబానికి సంబంధించి మరి ఆ సంచలన కామెంట్ చేసిన మంత్రి కొండా సురేఖపై కూడా ఖచ్చితంగా నేను న్యాయ పోరాటం చేస్తాను, ఆమెపై పరువు నష్టం దావా వేస్తానని ఎందుకంటే ఇక్కడ నాగార్జున పేర్కొన్న ఒక కీలక పాయింట్ ఏంటంటే సమంత కావచ్చు, నాగ చైతన్య కావచ్చు, వాళ్ళిద్దరు మ్యూచువల్ డైవర్స్కి వెళ్ళారు. ఎక్కడ బలవంతంగా నేను విడాకులు తీసుకుంటున్నాము అనేసి ఎవరు స్టేట్మెంట్ ఇవ్వలేదు. సమంత ఆ విషయానికి సంబంధించి కూడా విడాకులు అయిపోయిన తర్వాత మా ఇద్దరి సమ్మతంతోనే అంగీకారంతో మేము విడాకులు తీసుకోవడం జరిగింది. రకరకాలుగా కారణాలు ఉండొచ్చు, బట్ దీనికి సంబంధించి మా అభిమానులు ఎవరు హట్ అవ్వద్దు అంటూ కూడా వాళ్ళు క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. ఇప్పుడు నాగార్జున ఇచ్చిన స్టేట్మెంట్లో ఏంటంటే నా కొడుకు అలాగే కోడలు అంటే సమంత విషయంలో విడాకులకు సంబంధించి చాలా అసభ్యకరంగా అంటే మా కుటుంబానికి సంబంధించి కోట్ చేస్తూ చాలా అసభ్యకరంగా మాట్లాడారు కాబట్టి మేము ఈ అంశానికి సంబంధించి క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము అంటూ కూడా ఆయన చాలా క్లియర్ మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ అంశానికి సంబంధించి సమంత వచ్చి వీళ్ళ దగ్గరికి వాపోయినప్పుడు వీళ్ళు దీనికి సంబంధించి స్టేట్మెంట్ ఇస్తే వేరే రకంగా ఉండేది. అంటే ఎటు చూసినా సరే ఇప్పుడు నాగార్జున ఇస్తున్న స్టేట్మెంటు కొండా సురేఖకు అవునన్నా కాదన్నా పిడి పడబోతుంది అన్న ఒక న్యూస్ని అయితే అడ్వకేట్స్ అయితే క్లియర్గా చెప్పడం జరుగుతుంది. మరి కొండా సురేఖ గారు దీన్ని ఎలా ఎదుర్కొనే అవకాశం ఉంది? ఖచ్చితంగా మరి ఇప్పుడు నాగార్జున స్టేట్మెంట్స్ అయితే ఇప్పుడు కోర్టు రికార్డ్ చేసింది. ఆయన బయటకు వచ్చి మాట్లాడిన దాంట్లో కూడా అతను ఈ విషయంలో ఈ కేసు విషయంలో వెనక్కి తగ్గేది లేదన్నట్టు కూడా స్పష్టమవుతుంది. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఏదైతే ఉంది నిజంగానే అందులో నాగార్జున ఫ్యామిలీకి సంబంధించిన వాయిస్ రికార్డ్స్ ఏమైనా ఉంటే అది కొంత నాగార్జున కుటుంబానికి ఇబ్బందికరమైన పరిస్థితి. కానీ కోర్టులో కేసు వేసి నేను వెనక్కి తగ్గబోను అని స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత దీంట్లో కోర్టు విచారణ ఎదుర్కోవడానికి కొండా సురేఖ కూడా సిద్ధం కావాల్సి ఉంటుంది. మరి కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యల పట్ల నాగార్జున చేసిన పిటిషన్పై మరి కొండా సురేఖను కోర్టు పిలిచి ప్రశ్నిస్తే నేపథ్యంలో విచారణ జరుపుతున్న నేపథ్యంలో కొండా సురేఖ ఏం చెప్తారనేది మాత్రం ఇప్పుడు ఆసక్తిగా మారిందనొచ్చు. సో ఈ విషయంలో మరి ఎప్పటికీ ఆమెను పిలుస్తారు, ఎప్పుడు పిలుస్తారు అనే విషయంలో మరి అతి త్వరలో తేలనుంది. ఈ నేపథ్యంలోనే మరి ఆమె చేసిన వ్యాఖ్యల గనుక సరైన సాక్ష్యాధారాలు ఉంటే మంత్రిగా తాను కొంత ఈ విషయంలో ఆమె వ్యాఖ్యలు వెనక్కు తీసుకునడం కావచ్చు, తర్వాత ఆమె చేసిన కామెంట్స్ పట్ల కూడా మరి నిజంగానే ఆమె దగ్గర ఆధారాలు ఉన్నాయి కనుక ఆ కామెంట్ చేశారనుకోవచ్చు. అయినప్పటికీ కూడా కొంత మరి న్యాయపరంగా ఈ విచారణ ఎదుర్కోవడానికి కొండా సురేఖకు కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది. దాంట్లో ఇప్పటికే మరి టీపీసీసీకి సంబంధించి మరి మహేష్ కుమార్ గౌడ్ కూడా అధ్యక్షుడిగా ఈ వివాదాన్ని ఇంతటితో క్లోజ్ చేయాలని చెప్పారు. మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా మరి నిన్న మొన్న మాట్లాడుతూ కూడా ఒక మహిళా మంత్రిపై, ఒక బీసీ మహిళా మంత్రిపై పరిశ్రమ మొత్తం ఇట్లా మీరు దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పడం కావచ్చు. మొత్తానికి ఇరు వర్గాలకు సంబంధించి కూడా మీరు అన్నట్టు నాగార్జునకు సంబంధించి మరి నాగార్జునకు సంబంధించి పరువు నష్టం దావా కేసు వేయడం కావచ్చు. ఎట్ ద సేమ్ టైం మరి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఇదే అంశంలో కూడా పరువు నష్టం దావా వేయడం కావచ్చు. ఈ విషయాల్లో ఎన్కన్వెన్షన్ కూల్చివేత తర్వాత జరుగుతున్న పరిణామాల దగ్గర నుంచి చూసుకుంటే అంటే ఇప్పుడు ఈ పరువు నష్టం దావా వరకు కూడా అంటే పొలిటికల్గా ప్లస్ కొంత నాగార్జున విషయంలో ఇప్పటివరకు ఎప్పుడు ఇంత అగ్రెసివ్గా ఉండడం కానీ ఈ పరంగా ఎప్పుడు ఎలివేట్ అవ్వడం కానీ చూడలేదు. ఇప్పుడు కనుక చూసుకుంటే ఎన్కన్వెన్షన్ కూల్చివేత బాధ ఒకవైపు దానికి సంబంధించి ఎదుర్కొంటుండగానే మళ్ళీ ఇదొకటి రావడము, ఇక వెనక్కి తగ్గాలని అనుకోవట్లేదు అనేసరి మనం క్లియర్ కట్గా ఒక ఒపీనియన్కి రావచ్చా? తప్పకుండా. వాస్తవానికి ఎన్కన్వెన్షన్ కూల్చివేత నాగార్జునకు నష్టం కలిగించే అంశం. దీంట్లో అది కూల్చివేసి కూడా మరి సుమారు నెల రోజులు దాటిపోయింది, అది సంచలనంగా మారింది. ఆ విషయంలో
తనకి ముందే చెప్పి చేయాల్సి ఉండే అని చెప్పి నాగార్జున కామెంట్ చేశారు. ఇక ఈ అంశంలో సినిమా పరిశ్రమ దీని పట్ల పట్టించుకోలేదు. ఎందుకంటే ప్రభుత్వం చేపడుతున్న హైడ్రా కార్యకలాపాలకు మేమంతా స్వాగతిస్తామన్నాం. ప్రతిపక్షాలు కూడా చెప్పాయి. గతంలో మరి ఉద్యమ సమయంలో కూడా మరి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకముందు కూడా మరి ఏదైతే కన్వెన్షన్ కావచ్చు, రామోజీ ఫిలిం సిటీ కావచ్చు, ఇట్లాంటి వాటి అన్నింటిలో ఉద్యమ పార్టీగా బీఆర్ఎస్ మరి అక్కడ ఖచ్చితంగా ఇవన్నీ అక్రమాలు చేసి నిర్మించారు. వీటన్నిటిని మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కూల్చివేతలు చేపడతాము, హైదరాబాద్ను ఒక అక్రమాలను తొలగిస్తామని చెప్పి మరి ఆ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పి అధికారంలో వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ మరి ఆ అంశాల పట్ల మరి కొంత విస్మరించింది. సో అందుకనే 10 ఏళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి కూల్చివేతలకు పాల్పడలేదు. దీంట్లో ఇది మరి స్పష్టంగా మనకు అర్థమవుతోంది. అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మరి కూల్చివేతలు చేపడితే కొంత మరి స్థానికంగా వ్యతిరేకత ఎదురవుతుందా, లేకుంటే ఇలాంటి కూల్చివేతల ద్వారా సినిమా పరిశ్రమలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతాయనే అంశంలో వాళ్ళు ఆలోచించి ఉండవచ్చు. అందుకనే అప్పుడు అది పెండింగ్లో పడింది. ఇక కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మరి డిసెంబర్ 7వ తేదీన ప్రమాణ స్వీకారం చేసి ప్రజాప్రభుత్వం ఆ ప్రజాపాలన అంటూ చేస్తున్న క్రమంలో మరి హైడ్రా సంస్థను ఏర్పాటు చేయడం కావచ్చు, తర్వాత వర్షాకాలంలో కూడా మరి రోడ్లపైన నీళ్లు మరి ప్రవహిస్తున్న నేపథ్యంలో ట్రాఫిక్ జామ్లు అయ్యి తర్వాత ప్రజలు ఇబ్బంది పడుతూ అనేకమైన ఒక హైదరాబాద్లో వాతావరణం అంతా కూడా మరి ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో దీనికి ఒక శాశ్వత పరిష్కారం కావాలి. కాంగ్రెస్ 10 ఏళ్ల తర్వాత మరి రాష్ట్రంలో తెలంగాణ ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చింది. దీన్ని సమూలంగా నిర్మించాలంటే ఖచ్చితంగా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. దాంట్లోనే హైదరాబాద్ కోర్టుకు సంబంధించి మరి అందరు కూడా సుప్రీంగా భావించాల్సి ఉంటుంది. దీంట్లో 1-2 చోట్ల మరి హైడ్రా కొన్ని కోర్టు ద్వారా మరి అడ్డంకులు కూడా ఎదురయ్యే మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలోనే హైడ్రాను కూడా పూర్తి స్థాయిలో మరి చట్టబద్ధత కల్పిస్తూ మొన్ననే తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మరి దాని ఒక చట్టబద్ధత విషయంలో ఆర్డినెన్స్ కూడా ఆమోదం పొందడం జరిగింది. సో ఇవన్నీ కేవలం కన్వెన్షన్ విషయంలోనే కాకుండా ఇక చాలామంది కాంగ్రెస్ మంత్రులు ఉన్నారు, దీంట్లో ఫామ్ హౌజులు ఉన్నాయి, తర్వాత బీఆర్ఎస్ వాళ్ళే ఉన్నాయి, బీజేపీ, ఇదంతా ప్రచారం జరుగుతుంది. దానికి చట్టబద్ధత కల్పించాలి. ప్రభుత్వం ఖచ్చితంగా హైడ్రాను ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని చెప్తున్న నేపథ్యంలో తాజాగా కొండా సురేఖ మంత్రిగా చేసిన కామెంట్స్ అయితే మొత్తం రాజకీయాలన్నింటినీ కూడా డైవర్ట్ చేసినట్టు అయింది. సో గత 10 రోజులుగా కూడా ఈ అంశంపై కూడా మరి ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో కావచ్చు, మీడియాలో తర్వాత కథనాలు వినిపిస్తూనే ఉన్నాయి. సో అందరు ఇదే అంశం చర్చిస్తున్నారు. తాజాగా మరి నాగార్జున వేసిన కేసు విషయంలో నిన్నటి నుంచి విచారణ జరుగుతుంది. అదే క్రమంలో నాగార్జున కోర్టుకు రావడం కావచ్చు, తన స్టేట్మెంట్ ఇవ్వడం కావచ్చు, బయటకు వచ్చి మాట్లాడిన దాంట్లో కొండా సురేఖ విషయంలో కామెంట్స్ మా కుటుంబానికి చాలా భంగం కలిగించాయి, మా పరువు ప్రతిష్టలకు భంగం కలిగించాయి. మేము ఎట్టి పరిస్థితుల్లో మరి ఆమె వేసిన కామెంట్ పట్ల వెనక్కి తగ్గబోము, పరువు నష్ట దావా వేస్తున్నామని చెప్పి కేటీఆర్ ని టార్గెట్ చేసే క్రమంలో కొండా సురేఖ అయితే తనంతట తానుగా ఈ వ్యాఖ్యలు చేయలేదు. తన వెనక పెద్ద అండ ఉంది. ఆ అండ ద్వారానే ఇష్యూని డైవర్ట్ చేసేందుకు ప్లస్ ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని మరింతగా జనాల్లోకి తీసుకెళ్లేందుకు చాలా పగడ్బందీ ప్లాన్ ప్రకారమే ఈ విషయాన్ని తెర మీద తీసుకొచ్చారు అన్నది ఇంకొక వాదన నడుస్తుంది. ఎందుకంటే సమంత విడాకుల నేపథ్యంలో చాలా సోషల్ మీడియా కథనాల్లో తీన్మార్ మల్లన్న లాంటి వాళ్ళు కూడా కేటీఆర్ వల్ల కాదా సమంతకు నాగ చైతన్యకు విడాకులు అయ్యింది అంటూ కూడా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిన సందర్భాలు కూడా మనం చూడడం జరిగింది. అంటే ఏదో అంశాన్ని లేవనెత్తడం కోసమే ఇప్పుడు ఈ అక్కినేని ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ కన్వెన్షన్కి సంబంధించి ప్లస్ అక్కినేనికి కేటీఆర్కు ఉన్న సన్నిహిత సంబంధాలకు సంబంధించి ఓవరాల్గా వీటన్నింటిని తెర మీద తీసుకొచ్చే నేపథ్యంలోనే అంటే బిగ్ హ్యాండ్ కొండా సురేఖ వెనుకుండి నడిపించింది అన్న ఒక వాదనని గట్టిగా వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగానే అంటే ఒకరి అండ లేకుండా కొండా సురేఖ బాహాటంగా ఇంత పెద్ద వ్యాఖ్యలు చేయడము కుదురుతుందంటారు అసలు? ఖచ్చితంగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం రకరకాలుగా జరుగుతుంది. దాంట్లో మరి అక్కినే నాగార్జున వెనుక కూడా ఓవరాల్గా కేటీఆర్ ఉన్నారనే ప్రచారం జరుగుతుంది. సో ఇదంతా ప్రచారం, వీటిని పూర్తిగా తీన్మార్ మల్లన్న మాట్లాడినా, ఇంకో జర్నలిస్ట్ మాట్లాడినా, లేకుంటే ఎవరైనా విశ్లేషకులు మాట్లాడినా వాళ్ళంతా కామెంట్స్ను మనం పరిగణలోకి తీసుకోవాల్సిన పని లేదు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్తారు. తర్వాత దాంట్లో ఎవరికైనా ఇబ్బంది కలిగిస్తే వాళ్ళు ఖచ్చితంగా ప్రశ్నించే హక్కు ఉంటుంది. ఇదే అంశంలో కూడా ఇప్పుడు దీని వెనుక కేటీఆర్ ఉన్నారు, కొండా సురేఖ వెనుక మరి సీఎం ఉన్నారు అనో లేకుంటే ఇంకేదో ప్రచారం కూడా జరుగుతుంది. ఇదంతా మనం కూడా వింటున్నాం.
కానీ దీంట్లో ఈ ప్రచారాల విషయంలో కొండా సురేఖ అయితే మీడియా ముందు మాట్లాడడం కావచ్చు, ఆమె పూర్తిగా వీడియో రికార్డ్ ఎవిడెన్స్ అయితే పూర్తిగా ఉంది. దాంట్లో మరి ఆ మీడియా సంస్థలు కూడా ఆమె ఇప్పటికీ ఆమె చేసిన కామెంట్స్పై కూడా మరి చర్చ జరుగుతోంది. దాంట్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రకరకాలుగా ఊహాగానాలు కూడా వెలువడుతున్నాయి. సో ఒక మహిళా మంత్రి ఆమె కామెంట్ చేయడం పట్ల ఆమె దగ్గర పర్ఫెక్ట్గా ఆధారాలు ఉన్నాయని కూడా ప్రచారం జరుగుతుంది. సో దీంట్లో ఇప్పుడు మొదటి ఫేజ్ అయితే ఎవరైతే మరి నాగార్జున పరువు నష్టం కింద క్రిమినల్ కేసు దావా వేసిన నేపథ్యంలో దాంట్లో మరి కోర్టుకు స్టేట్మెంట్ ఇవ్వడం కావచ్చు. తర్వాత కొండా సురేఖ ఇప్పుడు ఏం చెప్తుంది, సో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం దీని వెనుక ఆమె వెనుక ఎవరున్నారు, తర్వాత దీంట్లో నాగార్జున ఇష్యూలో ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు, నాగార్జున వెనుక ఎవరు ఉన్నారనే విషయం కూడా మరి బయటకు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే కీలక దశకు చేరుకుంటుంది విచారణ. నాగార్జున స్టేట్మెంట్ రికార్డ్ చేసిన కోర్టు ఎట్ ద సేమ్ టైం ఖచ్చితంగా మరి కొండా సురేఖను కూడా పిలిచే అవకాశం ఉంటుందని చెప్పి న్యాయ నిపుణులు కూడా చెప్తున్నారు. సో ఈ సమాచారం ఆమె చెప్పిన సమాచారం మేరకైతే మరొకసారి ఆమె తరపున వాదిస్తున్న లాయర్ కూడా కొంత సంచలనమైన కామెంట్ చేశారు, మనం చూసాము నిన్న. సో దీంట్లో అనేక సంచలనమైన ఆరోపణలు కూడా ఉన్నాయి. దీంట్లో మా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పడం కావచ్చు. సో మరి కొండా సురేఖ తాను వ్యక్తిగతంగా మరి కోర్టు పిలిచినప్పుడు ఆమె ఏం చెప్తుందనే దాని పట్ల కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది. ఆమె తరపున లాయర్ అయితే నిన్న కోర్టులో అటెండ్ అయ్యారు. సో మరి కోర్టు ఈ విషయంలో ముందు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, దాని పట్ల మరి అనుచిత వ్యాఖ్యలు చేశారు మా కుటుంబం పట్ల అని చెప్పి కూడా ఇటు నాగార్జున కావచ్చు, అలాగే కేటీఆర్ ఇద్దరు కూడా ఆమెపై పరువు నష్టం దావా వేశారు. సో ఈ కేసు ఎన్ని రోజులు నడుస్తుంది, అప్పటి వరకు ఆమె మంత్రిగా ఉంటుందా, అట్ ద సేమ్ టైం మరి నాగార్జున పూర్తి స్థాయిలో నిలబడతాడా, సో మరొకసారి ఆమె సారీ చెప్పే అవకాశాలు ఉంటాయా, సారీ చెప్పినా నేను వెనక్కు తగ్గనని నాగార్జున చెప్పడం కావచ్చు. ఇక కేటీఆర్ ఖచ్చితంగా మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మరి ఆయన ప్రధాన ప్రతిపక్షానికి సంబంధించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. సో ఆయన చేసిన కామెంట్లకు మరి ఈమె దానికి ఏదైనా ప్రత్యాయ మార్గాలు చూసుకుంటుందా, ఈ కేసు కొనసాగుతుందా, ఎన్ని రోజులు కొనసాగుతుంది, దాంట్లో ఫైనల్గా ఏం జరుగుతుంది అనేది కేవలం ఊహాగానాలు మాత్రమే ఉంటాయి. కానీ రేపొద్దున ఆమె ఖచ్చితంగా మరొకసారి కూడా ఈ విషయంలో ఒకసారి నా వ్యాఖ్యలు వెనుక తీసుకుంటున్నానని చెప్పింది, దాంతో వివాదం సమసిపోయింది అనుకున్నారు. కానీ నాగార్జున మరొకసారి కూడా ట్వీట్ చేయడం కావచ్చు, ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు కాసేపటి క్రితం కోర్టుకు రావడం కావచ్చు, ఖచ్చితంగా ఆయన స్టేట్మెంట్ను కోర్టు కూడా రికార్డు చేయడం, బయటకు వచ్చి నేను మరొకసారి కూడా వెనక్కి తగ్గనని చెప్పిన నేపథ్యంలో ఇటు కేటీఆర్ అటు నాగార్జున కూడా మరి కొండా సురేఖపై కోర్టులోనే తేల్చుకునే పరిస్థితి ఉంటుంది కనుక మరి దీని పట్ల మరి ఇప్పటికే కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను ఆమె ఎలా తీసుకుంటుంది, కోర్టులో ఏం చెప్తుంది అనేది మాత్రం తేలాల్సి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్. మొత్తానికి శ్రీనివాస్ చెప్పినట్టుగా ఖచ్చితంగా ఇప్పుడు కోర్టు స్టేట్మెంట్ నాగార్జున ఏమి ఇచ్చాడు, దానికి సంబంధించి కోర్టు ఎవరెవరికి నోటీసులు పంపించబోతుంది, ఇది ఎన్ని రోజులు కొనసాగుతుంది అంటే ఇమీడియట్గా అయితే తేలే అంశం అయితే కాదు. బట్ ఈ పరువు నష్టం దావాకు సంబంధించి అయితే చాలా లీగల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, దాని ప్రకారం అయితే ప్రొసీడింగ్స్ ఉంటాయి. ముందు మనం దానికి కొంత అమౌంట్ కట్టాలి, ఎంత అమౌంట్కి పరువు నష్టం దావా వేస్తున్నామో దానికి సంబంధించిన అమౌంట్ కట్టిన తర్వాత మాత్రమే దీనికి సంబంధించి అయితే కేసును రిజిస్టర్ చేస్తారు, దానికి సంబంధించిన ప్రొసీడింగ్స్ ఉంటాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చిన కామెంట్స్ కావచ్చు, కొండా సురేఖ చేసిన స్టేట్మెంట్ని కావచ్చు ఇప్పుడు ట్యాగ్ చేసి కోర్టుకైతే సబ్మిట్ చేయడం జరిగింది. దీంతోపాటు మీరు ఈ కోర్టులో కేసు వేయడానికి ప్రధాన కారణం ఏంటి అంటూ కూడా అటు నాగార్జున స్టేట్మెంట్ తీసుకున్నారు. నాగార్జునతో పాటు ఎంటైర్ ఫ్యామిలీ కూడా ఇవాళ నాంపల్లి కోర్టుకు రావడం జరిగింది. మనం ఇప్పుడు విజువల్స్లో కూడా చూసాము. అమల, నాగ చైతన్య, అలాగే కోడలు, అక్కలు అందరూ కూడా నాగార్జున వెంట రావడం జరిగింది. జాతీయ స్థాయిలో మా కుటుంబానికి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి, ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాము, ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంతో మందిని పరిచయం చేశాము, ఫిల్మ్ ఇండస్ట్రీలో మచ్చ లేకుండా ఎన్ని సంవత్సరాలు కొనసాగాము, మా వ్యక్తిగత విషయానికి సంబంధించి మేమేం కంప్లైంట్ చేయకుండా అసలు మాకు ఎలాంటి సంబంధం లేని విషయాల్లో మమ్మల్ని లాగి మా పరువుకి భంగం కలిగించారు, కాబట్టి ఆమె పైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలి అంటూ కూడా నాగార్జున స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ స్టేట్మెంట్ రికార్డ్ తర్వాత వీళ్ళు ప్రొవైడ్ చేసిన సాక్ష్యాధారాల తర్వాత అలాగే ఇంకొంతమంది సాక్షుల్ని కూడా విచారించబోతున్నట్టుగా తెలుస్తుంది, వాళ్ళ స్టేట్మెంట్ను కూడా రికార్డ్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఓవరాల్ ఎంటైర్ ఎపిసోడ్ అయిన తర్వాత కొండా సురేఖకి అయితే సమన్లు పంపించడం జరుగుతుంది. మరి కొండా సురేఖ ఈ అంశానికి సంబంధించి ఎలా ఎదుర్కోబోతుంది, ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా
ఒక కేసు వేయడం జరిగింది. ఇప్పుడు నాంపల్లి కోర్టులో నాగార్జున ఒక కేసు వేయడం జరిగింది. ఎందుకంటే ఈ అంశానికి సంబంధించి ఆవిడ ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వడము అయితే ఇక్కడ నాగార్జునకు పెద్ద ఎసెట్ అని చెప్పాలి. కాకపోతే ఇది అంత ఈజీగా సాఫీగా అయితే ముందుకు వెళ్ళదు. ఖచ్చితంగా ఇది ఏదో ఒక మతలబ్ అయితే ఉండే అవకాశం ఉంటుంది. ఎవరో ఒకరైతే వెనక్కి తగ్గాల్సి ఉంటుందని అంటే మరి వెనక్కి తగ్గేది ఎవరు? మరి ఫోన్ ట్యాపింగ్ అంశం మరొకసారి తెర మీదకి వచ్చిన నేపథ్యంలో మరి ఏ విషయాలు బయటికి రాబోతున్నాయి? గతంలోనే నాగచైతన్య సమంత విడాకుల నేపథ్యంలో పెద్ద ఎత్తున దుమారమే జరిగింది, చాలా చర్చ జరిగింది. దీని వెనుక ఎవరో ఉన్నారు, ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య పొరపచ్చాలు వచ్చాయంటూ కూడా ఇందాక మా బ్యూరో శ్రీనివాస్ చెప్పినట్టుగా అంటే ఆధారాలు లేకుండా ఎన్ని మాటలు మాట్లాడినా ఎండ్ ఆఫ్ ద డే వచ్చేసరికి దానికి సంబంధించిన ప్రూఫ్ సబ్మిట్ చేస్తేనే ఇక్కడ సమంత వచ్చి ఒక స్టేట్మెంట్ ఇస్తే తప్పితే అదర్వైజ్ అయితే కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకైతే ఆధారం అనేది ఉండదు. లేదు నిజంగానే ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి వీళ్ళని హీరోయిన్లను బెదిరించింది, మత పదార్థాలకు అలవాటు చేసింది, ఈ అంశానికి సంబంధించి ఏదైనా స్టేట్మెంట్ ఉంటే మాత్రము కేటీఆర్ విషయంలో కొండా సురేఖ కాస్త సేఫ్ అయ్యే అవకాశం ఉంటుంది తప్పితే ఇటు నాగ చైతన్య అక్కినేని నాగార్జున విషయంలో చేసిన అంశానికి సంబంధించి అయితే ఖచ్చితంగా సమంత స్పందించాలి. సమంత అయితే చాలా క్లియర్ కట్గా చెప్పింది అది నా వ్యక్తిగత విషయము, దానికి సంబంధించి నేను ఎవరి దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేయలేదు, దాని గురించి ఎవరు మాట్లాడాల్సిన అవసరం లేదు, అసలు ఎలా మాట్లాడతారు, ఎన్నో స్ట్రగుల్స్ ఎదుర్కొని నేను ఈ పొజిషన్లో ఉన్నాను, నాకు సంబంధం లేని విషయం నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారంటూ ఆవిడ ప్రశ్నించడంతో అటు కొండా సురేఖ అయితే సమంతకైతే సారీ చెప్పింది. బట్ సారీ చెప్పాల్సింది సమంత కాదు కదా, అక్కినేని తరపున ఫ్యాన్స్ కావచ్చు, అక్కినేనికి సపోర్ట్ చేస్తున్న అక్కినేని కుటుంబానికి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు కావచ్చు, వాళ్ళు కోట్ చేస్తున్న ఒకే ఒక విషయం ఏంటంటే అలా ఎలా సమంతకు సారీ చెప్తారు, ఆమె క్యారెక్టర్ని హైలైట్ చేస్తూ వీళ్ళని కదా బద్నాం చేసింది, వీళ్ళకి కదా సారీ చెప్పాల్సింది, ఇంటర్నల్గా జరిగిన విషయానికి సంబంధించి వీళ్ళేదో చూసి చెప్పినట్టుగా మాట్లాడడం ఏంటి అంటూ రకరకాల వాదనలు అయితే వినిపించడం. ఎట్టకేలకైతే కోర్టు మెట్లయితే ఎక్కడం జరిగింది. మరి ఈ అంశాన్ని కోర్టు ఎలా పరిగణలోకి తీసుకోబోతుంది, ఎవరెవరు స్టేట్మెంట్ రికార్డ్ చేయబోతుంది, కొండా సురేఖ దీన్ని ఎలా ఎదుర్కోబోతుంది, మరి ప్రభుత్వం నుండి ఇది తను వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్యలు అనేసని ఇది నువ్వే ఎదుర్కోవాలని చెప్తారా, లేదు ఖచ్చితంగా మన క్యాబినెట్ సంబంధించిన మంత్రి కాబట్టి అందులోను బీసీ మహిళ కాబట్టి మన సపోర్ట్ ఇవ్వాలి అనేసి ముందుకు వస్తారా, ఓవరాల్ ఎంటైర్ ఎపిసోడ్లో ఇంకా ఎలాంటి విషయాలు తెర మీదకి రాబోతున్నాయి, దీన్ని ఎవరు ఎలా ఎదుర్కోబోతున్నారు అనేది మాత్రం చూడాల్సిందే. మరి కాసేపట్లో ఈ అంశానికి సంబంధించి మరి నాగార్జున ఏదైనా ప్రెస్ మీట్ పెడతారా, ఏదైనా స్టేట్మెంట్ ఇస్తారా, జరిగిన విషయానికి సంబంధించి అయితే ఇప్పటివరకు ట్విట్టర్ వేదికగానే స్పందించారు తప్పితే ఎక్కడ ఏ ఒక్కరు వచ్చి మాత్రం దీనికి సంబంధించి అక్కినేని ఫ్యామిలీలో ఎలాంటి స్టేట్మెంట్ బయట ఇవ్వలేదు. మరి ఇవాళ స్టేట్మెంట్ తర్వాత కోర్టు నుంచి బయటకు వచ్చాక ఏదైనా దీనికి సంబంధించి డిస్కషన్ ఉండబోతుందా, ప్రెస్ మీట్ పెట్టబోతున్నారన్న విషయానికి సంబంధించి అయితే క్లారిటీ లేదు. మరి కాసేపట్లో ఈ అంశానికి సంబంధించి అయితే ఒక క్లియర్ కట్గా పిక్చర్ అయితే మనకు రాబోతుంది. చూద్దాం మరి ఎలాంటి పరిణామాలు ఎదుర్కోబోతున్నారు, ఎవరు నెగ్గుతారు, ఎవరు తగ్గుతారు, దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి మలుపులు తిరగబోతున్నాయి అన్నది మాత్రం తెర మీద చూడాల్సిందే. ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ న్యూస్.